సో, అయితే రాజుగారు ఈ మధ్య సోషల్ మీడియా మీరు బాగా వాడుతున్నారు కదా! సో, మీరు అబ్జర్వ్ చేసారా? కొంతమంది యంగ్‌స్టర్స్ బయటకొచ్చి మంచి వీడియోలు జేస్తున్నారు. మన హ్మ్. హిందూ ధర్మం గురించి. మేబీ వాళ్ళకు అంత వాళ్ళు నేను అబ్జర్వ్ చేసినంత డీప్ నాలెడ్జ్ లేకపోతుంది గానీ, బట్ కౌంటర్ బ్యాక్ వీడియోలయితే చేస్తున్నారు ముందుకొచ్చి. ఇంతకుముందు అవును. నేను చూస్తే నాకు ఆల్‌మోస్ట్ 80% ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళు బాగా కనిపిచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడు వాళ్ళని కౌంటర్ బ్యాక్ చేస్తూ నాకు చాలా వీడియోలు కనిపిస్తున్నాయి. సో, మీరేమంటారు? ఈ చైతన్యం చేంజ్. చాలా వచ్చిందమ్మా. చాలా చైతన్యం వచ్చింది. హిందువులు రియలైజ్ అవుతున్నారు. మాకిన్ని రోజులు ఈ ఎకోసిస్టమ్ గాని, ఈ పొలిటికల్ పార్టీలు చేసిన అన్యాయం ఏంటో వాళ్ళకి హ్మ్. తెలిసొచ్చింది. సో, డెఫినైట్‌లీ రియలైజ్ అవుతున్నారు. అందుకే దే ఆర్ ఫైటింగ్ బ్యాక్. మనకు హ్మ్. తెలుగులో ఒక సామెతుంది. ఒక పిల్లిని ఒక గదిలో వేసి దాన్ని ఇబ్బంది పెడితే అదే ఒక కరెక్ట్. పులిగా మారుతుందన్నారు. అవును. సో, యాక్చువల్‌గా ఒరిజినల్‌గా ఈ సామెతను తీసుకుంటే మన వాళ్ళు పిల్లులేం గాదండి. వాళ్ళు పులులే కరెక్ట్. ఒరిజినల్‌గా. యెస్. పోతే కానీ ఈ నువ్వు పిల్లి, పిల్లి అని కూర్చోబెట్టారు చెప్పి. కూర్చోబెట్టారు, బ్రెయిన్ వాషింగ్ జేశారు సెక్యులరిజం రైట్. పేరుతో. దా రైట్. ఆ సెక్యులరిజం షాకిల్స్ నుంచి ఆహ్, యంగ్ జనరేషన్ బయటికొస్తుంది. కరెక్ట్. వాళ్ళు రావాలి. ఎందుకంటే హ్మ్. వాళ్ళొస్తేనే నెక్స్ట్ లెవెల్‌కి ఫైట్ ఎళ్తుంది. అండ్ అవును. ఇంకోటి నేను ఖచ్చితంగా చెప్పేదేంటంటే, ఇది డిఫెన్సివ్ ఫైట్ ఉండగూడదు ఎప్పుడు గూడా. హ్మ్. అఫెన్సివే ఉండాలి. అఫెన్సివ్ కరెక్ట్. అంటే మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకోండి. అఫెన్సివ్ అంటే కొట్టడం అని కాదు. అవును. వాడు ప్రశ్న మనకేసే ముందు మనమే 4 ప్రశ్నలు వాడినెయ్యాలి. అది అఫెన్స్. రైట్. క్షాత్రము అంటే సోషల్ మీడియాలో గూడా క్షాత్రం చూపించడం. చూపిచ్చాలి.